నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మర్డర్ పాలిటిక్సే శరణ్యమా? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ విధంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అని కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్నటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే ఇది రేపుతోంది. నెల్లూరులో కోల్పోయినటువంటి పట్టును మళ్ళీ తిరిగి పొందేందుకు ఆయన టార్గెట్ చేస్తూ చంపాలని కుట్ర పన్నుతోంది వైసీపీ అన్న చర్చ అయితే నడుస్తోంది. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు వైసీపీ సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. మరి నిజంగానే ఎమ్మెల్యేను చంపించేందుకు వైసీపీ కుట్ర పన్నిందా? అలాగే నిడిగుంట అరుణ, శ్రీకాంత్ పాత్ర కూడా దీనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ పాత్ర ఎంత అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. అసలు ఎమ్మెల్యేను చంపాలన్నటువంటి ఇది ఎవరికి ఉంటుంది? అంటే ఆ లెవెల్ ఉన్న వాళ్ళకి డబ్బే డబ్బు అంటే ఎంతో డబ్బు ఇస్తే కానీ వాళ్ళు ఆ విధంగా మాట్లాడరు. అంత డబ్బు ఇవ్వాలంటే వెనక కూడా చాలా బలంగా ఉండాలి. సో ఎవరో పెద్దవాళ్ళే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ముఖ్యంగా మీ ఉద్దేశం ఏంటండి ఆ వీడియో పట్ల? అంటే ఇది చాలా ఇట్ ఈస్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. చాలా దురదృష్టకరం. రాజకీయాల్లో ఇప్పటికే నేరస్తులు పెరిగిపోయారు అని అందరూ, మనలాంటి వాళ్ళందరం, అంటే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా బాధపడుతున్న ఈ తరుణంలో ఇటువంటి సంఘటనలు వెలుగులోకి రావటం అసలు మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడు ఏంటి, ఒకళ్ళని చంపితే నీకు వచ్చేస్తుందా, ఆ పదవి వచ్చేస్తుందా? ఎట్లా వస్తుంది? నిన్ను ఎన్నుకోవాల్సింది ప్రజలు కదా. ప్రజలు ఎన్నుకోవాలి అంటే ప్రజలకి సేవ చేసే గుణం ఉండాలి కదా. ప్రజలకి సేవ చేసి, లేదు వాళ్ళకి ఏదన్నా మేలు చేసి అట్లా వాళ్ళ మనసుల్ని ఆకట్టుకోవాలి. కానీ అతను చంపేస్తే నువ్వు ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రివో లేకపోతే ముఖ్యమంత్రివో అయిపోతావా? ఒక మనిషిని చంపేస్తే నువ్వు ముఖ్యమంత్రి కావు. ఒక మనిషిని చంపితే క్రిమినల్ అవుతాడు తప్ప ముఖ్యమంత్రి కాడు. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్. మీరు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి హత్యతో ఆయనకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు కూడా అంతే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏ హత్య జరిగినా కూడా మళ్ళీ చంద్రబాబు గారికే అది వచ్చి మరకంటుతుంది. ఇప్పుడు వైసీపీకి ఎటువంటి సంబంధం ఉండదు. మరి అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఇప్పుడు అవ్వరని ఎలా అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగింది. వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగిన తర్వాత మీకు చెప్తాను నేను. అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటి అంటే, ఆ రోజున బాబాయ్ మర్డర్ జరిగింది. బాబాయ్ని గుండెపోటు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత సునీత వెళ్ళి వివేకానందరెడ్డి డెడ్ బాడీని చూసిన తర్వాత ఇది మర్డరు, గుండెపోటు కాదు అని చెప్పి ఆమె పోస్ట్ మార్టంకి ఇన్సిస్ట్ చేసి పోలీస్ కేసు ఫైల్ అయ్యేలాగా చేసింది. మామూలుగా అయితే వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనం ఒక్కసారి నిశితంగా గమనిస్తే మనం మర్డర్ ఎవరు చేశారో ఆ రోజునే అందరికీ అర్థమైపోతుంది. ఏం చేశారు అంటే, వివేకానంద రెడ్డి అప్పుడు ఎలక్షన్లు వచ్చి ఉన్నాయి. ఎలక్షన్ టైం నిక్ ఆఫ్ ది మూమెంట్లో ఉన్నారు. వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళ గురించి, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి బలాన వాళ్ళు మాట్లాడకూడదు అని గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చారు. దాంతో ఏమైపోయింది అంటే, ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి. ఒక వెర్షనే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నది, రెండో వెర్షన్ వెళ్ళట్లేదు. పోలీసులు కూడా ఎలక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అక్కడ జరిగింది ఏంటో చెప్పలేకపోయాడు ప్రజలకి. ఆనాటి హోంమంత్రి కానీ ఆనాటి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు చెప్పలేకపోయారు. దాంతో ఈ వైసీపీ సోషల్ మీడియా అప్పట్లో చాలా అగ్రెసివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అన్న ఉద్దేశంతో డబ్బులు పంపు చేశాడు. మొత్తం అక్రమ ఆస్తుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ సోషల్ మీడియాలో పంపు చేసి ప్రజల అభిప్రాయాన్ని మార్చేశాడు. అట్లా చేసి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది
బాబాయ్ని ఎవరు చంపారు? అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, హూ కిల్డ్ బాబాయ్ అని ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకోవాల్సి వచ్చింది. హూ కిల్డ్ బాబాయ్ ముందర అది తెలియాలి. హూ కిల్డ్ బాబాయ్ అనేది ఆ వివేకానందరెడ్డి మర్డర్ జరిగిన వెంటనే తీసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళకి ఏంటి అంటే, మనం ఈ మర్డర్ జరిగింది, అయ్యో మానవీయ కోణంలో చూడాలి, ఆ మర్డర్ కేసుని ఎట్లా సాల్వ్ చేయాలి, ఆ సునీత న్యాయం అడుగుతున్నది, ఆమెకి ఎట్లా న్యాయం అన్న ఉద్దేశంలోనే ఉన్నారు వీళ్ళు. పైగా సునీత ఏం చెప్తూ ఉన్నది అప్పటి పరిస్థితుల్లో ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రవి మీద, వీళ్ళ మీద చెప్తూ ఉన్నారు వాళ్ళు. వైసీపీ వాళ్ళందరూ వీళ్ళ మీద చెప్తూ ఉన్నారు. దాంతో తెలుగుదేశం డైలమాలో పడిపోయింది. ఏం చేయాలి? న్యాయం చేయాలా, ఈ తప్పుడు వాదనలను ఖండించాలా, ఇంకోవైపు ఎలక్షన్ల ప్రచారం చేసుకోవాలా, ఏం చేయాలి అన్న కన్ఫ్యూజన్లో తెలుగుదేశాన్ని నెట్టేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అది ప్రాసెస్. అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయటానికి కోడికత్తి డ్రామా ఆడాడు. కోడికత్తి డ్రామా ఆడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో కనుక మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అంటే అప్పటికి ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నేను తండ్రి లేని బిడ్డని, మా బాబాయిని చంపేశారు, మా బాబాయిని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, మా తాతను చంపినప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు, ఇగో ఇప్పుడు నన్ను చంపుతున్నారు, నన్ను చంపడానికి చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని చెప్పేసరికి ప్రజలు ఒక్క కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఏంటి ఇట్లా తండ్రి లేని బిడ్డ అంటున్నాడు, బాబాయిని చంపేశాడు అంటున్నారు, తన మీద దాడి జరిగింది అంటున్నాడు, చంద్రబాబు ఇటువంటి పనులన్నీ చేస్తాడా అన్న కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఆ తర్వాత ఏమైంది? సిబిఐ లేకపోతే సిఐడి దర్యాప్తు కాదు, మాకు ఎన్ఐఏ దర్యాప్తు కావాలన్నారు. జనరల్గా ఎన్ఐఏ ఇటువంటి కేసులు దర్యాప్తు చేయదు, వాళ్ళు దేశ భద్రతకు సంబంధించినవి చేస్తారు. చంద్రబాబు నాయుడు బతిలాడి ఎన్ఐఏని బతిలాడి ఆ దర్యాప్తు చేయండి అంటే మొదలుపెట్టారు. ఏం చెప్పింది ఎన్ఐఏ? ఈడే పొడుచుకున్నాడని చెప్పింది. బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ ఏం చెప్పింది? లేపారు, అబ్బాయిలు కలిసి లేపారు అని చెప్పింది. అప్పుడు ప్రజలకు అర్థమైంది. అంటే ఈ ప్రాసెస్ అంతా జరగటానికి, ప్రజల కన్ఫ్యూజన్ క్లియర్ కావటానికి టైం పడితే, ఆ టైం గ్యాప్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇంకొక 1,00,000 కోట్లు కొట్టాడు. అంటే కన్ఫ్యూజన్లో పెట్టి కొట్టాడు ప్రజల్ని. ప్రజలకు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ దూరం అయిందో జగన్మోహన్ రెడ్డిని ఎత్తి డస్ట్బిన్లు వేశారు 11 సీట్లతోటి. ఇప్పుడు ఏంటి అంటే, ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళని, ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే, ఇంకా టైం ఉంది కదా, 3.5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని ప్లాన్ చేశాడేమో మనకు తెలియదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా కనపడుతూ ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎవరైనా సరే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేస్తే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలో 100 మంది పుట్టుకొస్తారు మిమ్మల్ని వేయటానికి. అంటే పొలిటికల్ గేమ్ వేరు, క్రైమ్ గేమ్ వేరు. క్రైమ్ గేము పొలిటికల్ గేమ్కి సబ్స్టిట్యూట్ కాదు. క్రైమ్ గేమ్ ఈజ్ పనిషబుల్. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఈ నిడిగుంట అరుణ కరుణ ఎవరో ఉన్నారు కదా, ఇటువంటి క్రిమినల్స్ని వేసుకొని ఆడెవడో వాడి పెరోలు ఏంది ఇంక దరిద్రం ఏంటి? వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేలతోటి బేరసారాలు, వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే టికెట్, అసలు ఆ నిడిగుంట అరుణ టార్గెట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి కావాలన్నట. ఏమి దరిద్రం ఇది! రాజకీయాలకి పట్టిన దరిద్రం. ఈ పీడను వదిలించుకోకపోతే మనం ఇంకా మురుగ్గంటల్లోనే ఉంటాం.
మేడం ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచే ఆయన టార్గెట్గా వైసీపీ పనిచేస్తోంది. ఎందుకంటే గతంలో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఆయన బయటకు వచ్చి ఇదంతా రివీల్ చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈయన టార్గెట్లో ఉన్నారు. సో ఎలాగూ ప్రభుత్వం మారింది, అక్కడ పట్టు కూడా కోల్పోతున్నాం కాబట్టి మళ్ళీ ఈయనని అడ్డు తొలగించుకుంటే మళ్ళీ అక్కడ పట్టు సాధించే ఛాన్స్, సో అన్ని రేస్లో ఇది బాగా కలిసి వస్తుందని చెప్పి ఆయన టార్గెట్ చేశారు అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అంటే దీని ద్వారా మళ్ళీ వైసీపీ హత్య రాజకీయాలకు తెరలేపే ప్రయత్నం చేస్తుందా? ఇలా చేయడం ద్వారా మళ్ళీ ప్రజాదరణ ఏమైనా పొందగలుగుతుందా? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా అసలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు లేపేయాలనుకున్నారు? ఎందుకు అంటే ఇప్పుడు ఈ అరుణ అని మీరు చెప్పారు చూడండి, నెక్స్ట్ ఆవిడ వారు చెప్పినట్టుగా ఒక ఎమ్మెల్యే అయ్యి ఆవిడ హోంమంత్రి కావాలంటే, కోటంరెడ్డి రాష్ట్ర హోంమంత్రి కావాలంటే ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తీసేస్తే ఇక్కడ ఆవిడని పెట్టాలని, అది వాళ్ళ ప్లాన్ అని మనకు తెలుస్తుంది. ఇందులో నిజాలు ఎంతో మనకు తెలియదు, మనం విన్నది ఇది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, అసలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు తీసేయాలి? ఎందుకు అంటే ఇంకొక పాయింట్ ఆయన అక్కడ డెవలప్ చేస్తున్నాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లక్షణం ఏంటంటే అందరూ ఒక పని చేస్తే ఈయన 100 పనులు వరుసగా చేసేస్తాడు, అంత బాగా డెవలప్ చేస్తాడు ఆయన. అందుకని ఆ కాన్స్టిట్యున్సీలో పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉంటారు. ఇంకొకటి ఏమైంది, ఈ శ్రీకాంత్ పేరు చెప్తున్నారు కదా అందరూ, ఎమ్మెల్యేలు పెరోలు ఇచ్చారు, వాళ్ళు సంతకాలు పెట్టారని. యాక్చువల్గా ఈ శ్రీకాంత్ పెరోలు అరుణ ద్వారా ఈ శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది రావడం, కానీ ఆయన దాన్ని పంపించాలి కాబట్టి పైకి పంపించాడు. పంపిస్తే పైన వాళ్ళు రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అరుణ గురించి పాపం ఇందాక సాయి గారని ఒక జర్నలిస్ట్ ఉంటారు చూడండి, వారు వీడియో చేసి చాలా ఏడుస్తున్నారు. ఆయన ఈ నలుగురిని తీసుకొచ్చి డబ్బులు అంటున్నారు, ఒక వీడియో తీసుకొచ్చారు, వాళ్ళందరూనేమో శ్రీధర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే. మీరు ఒకసారి వీడియో చూడండి. అంటే ఆయనకి ఇప్పుడే పేటిఎం వచ్చింది, ఆయనకి పాపం ఇలా డబ్బులు పడ్డా అలా వీడియో చేశాడు ఆయన. ఆ వీడియో వింటే మీకు ఒళ్ళు ఇలా అంటుకుపోతుంది, అంతలా మాట్లాడు. ఈ అరుణ యాక్చువల్గా అరుణ చాలా మంచిది, ఆవిడ చాలా అప్పుల్లో ఉంది, 18 లక్షల అప్పు ఉంది ఆవిడకి. తర్వాత ఆవిడ దగ్గర అంత ఖరీదైన ఫోన్లు ఎందుకుంటాయి, ఈ సోషల్ మీడియా అంతా ఆవిడనేమో ఒక డాన్గా చూపిస్తుంది అని ఆయన ఏడుస్తున్నాడు పాపం. ఏడ్చాడండి పాపం. అంటే నేనంటాను పాప ఆయనకి ఇంకా పూర్తిగా అంటే జర్నలిస్ట్గా ఎలా చేశాడో నాకు అర్థం కాలే, సిన్సియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనందరం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాం, అటు చెప్తాం ఇటు చెప్తాం, మొత్తం ఉన్నట్టుగా మనం అన్నీ చెప్తున్నాం. రెండు పక్కల, అటు వైసీపీ కావచ్చు, ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మనకు సంబంధం లేదు. పాప ఆయన చూసుకోకుండా ఇప్పుడు ఆయనకు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, పాప అరుణ గారి దగ్గర కోట్లు ఉన్నాయండి. ఆవిడ చిన్న షాప్ పెట్టి బిజినెస్ పెట్టి, తర్వాత ఆవిడ బొటికో ఏదో నడిపింది, అదే బట్టలు అన్నీ అమ్మింది, కోట్లు సంపాదించారు. 18 లక్షలు అప్పు అంటే ఆయనకి అర్థం కాలేదు, ఆయనకి ఆర్థికం తెలియదు కదా ఎవరి సాయికి. మామూలుగా ఏంటంటేనండి, అప్పు ఉండడం అనేది మీకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. అంటే ఇప్పుడు మీకు 18 లక్షలు ఒకటి అప్పు ఇచ్చాడంటే మీరు చాలా ఉన్నవాళ్ళని అర్థం. ఇటువంటి వాళ్ళకి చెప్పడానికి అప్పు పెట్టుకుంటారు వాళ్ళు. అది తెలియదు, ఆ సూక్ష్మం తెలియలే సాయికి. కానీ 11 లక్షలు ఆవిడే చెప్పింది కదా, వైసీపీ ఎమ్మెల్యే కొడుక్కి ఇచ్చాను శ్రీకాంత్ పెరోల్ కోసం అని ఆరునే చెప్పింది పాప. అది ఆయనకు తెలియదు. ఆవిడ సొంత కారులో ఆవిడ పోలీసులకు పట్టుబడింది, అది కూడా సాయికి అర్థం కాలేదు. 2 ఖరీదైన ఫోన్లు ఆవిడ దగ్గర ఉన్నాయి పాప, అది కూడా సాయి గారికి తెలియలేదు. అంటే నేను అనేది ఏంటంటే, సాయి గారు ఒక వీడియో చేసే ముందు డబ్బులు వచ్చాయని ఆత్రపడి వీడియోలు చేయకండి, కొంచెం పూర్వాపరాలు విచారించుకుని చెయ్యండి, లేకపోతే మీ క్రెడిబిలిటీ పోతుందని చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎత్తి కుదేస్తే ఎక్కడ పడతాడో తెలియదు. అందుకని ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని ఎట్లా వీళ్ళు ఎన్ని రకాలుగా కార్నర్ చేయాలని చూస్తున్నారో మీకు చెప్తున్నా. కానీ శ్రీధర్ రెడ్డి చెప్పాడు, నాకు ముందే తెలుసు వీళ్ళ చేస్తారు, నాకేం భయం లేదని ఆయన చెప్పారు కూడా. ఈ పెరోల్ అంశం అంటే శ్రీకాంత్కి పెరోల్ ఇచ్చే అంశం ఏదైతే ఉందో దీన్ని పక్కదో పట్టించేందుకే ఈ వీడియో రిలీజ్ చేశారంటున్నారు, నిజమే ఉండొచ్చు అంటారా? ఎవరు రిలీజ్ చేస్తారు? ఎందుకు రిలీజ్ చేస్తారు? ఏవండి, ఒక ఎమ్మెల్యేని చంపుతామంటే అది ఎంత పెద్ద ఇష్యూ అండి. అది ఒక ప్రభుత్వం, వాళ్ళకి అపోజిషన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా, ఇప్పుడు వైసీపీకి ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసుకుంటారు? వాళ్ళకి పని పాటు లేదా? ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని కాపాడుకోవాలంటే 100 మార్గాలు ఉంటాయి. ఒక వీడియో రిలీజ్ చేసేసి ఆ రౌడీ షీటర్ని పెట్టేసి, అసలు జగదీష్ అనేవాడు ఆ శ్రీకాంత్ శిష్యుట, రైట్ హ్యాండ్, వాడు గంజాయి అమ్మి అందులో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మిగతా 4 ఆ జగదీష్ శిష్యులు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ 4 ఎవరైతే మాట్లాడారో డబ్బులు వస్తాయని, మహేష్, వినీత్, జకీరు, రాజశేఖర్ రెడ్డి,
ఈ నలుగురు. అందుకని ఇప్పుడు అసలు పెరోల్ అంశం పక్కకు పడ్డం ఏంటి? పెరోల్ వచ్చింది ఆయన దగ్గరికి, ఆయన పైకి పంపించాడు అని మనమే చెప్తుంటే ఇక్కడ పక్కకు పెట్టడానికే ఉంది. ఇప్పుడు అరుణే చెప్పింది కదా, నేను వైసీపీ ఎమ్మెల్యే కొడుకు ఇచ్చాను అని ఆవిడే చెప్పింది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, అంటే ఈ పోలీసులకి ఈ వీడియో 3 రోజులు ముందుగా తెలిసినా నన్ను అప్రమత్తం చేసే ప్రయత్నం చేయలేదని కూడా అన్నారు. అది అంటే పోలీసులకి వీడియో వచ్చిన తర్వాత అది ఏంటి, అందులో ఉన్నది ఎవరు, ఎక్కడ జరిగింది, ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు జరిగింది, పాత వీడియోనో కొత్త వీడియోనో, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సిన పని పోలీసుల మీద ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకొక డౌట్, అంటే ఆ వీడియో బయటికి రాగానే వాళ్ళు వెంటనే వచ్చేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పేసి అయా మీకు థ్రెట్ ఉంది, వాళ్ళు ఎవరో మిమ్మల్ని చంపుతామంటున్నారు అని చెప్పేసిన తర్వాత ఆ వీడియో తప్పుడు వీడియో అని తేలింది అనుకో, అప్పుడు పోలీసులు ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? సో ఫోరెన్సిక్ కి పంపించాలి. అందుకని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఉన్నారు. ఏమంటే ఫోరెన్సిక్ కి 3 days పడుతుంది కదా రిపోర్ట్ రావడానికి. ఇప్పుడు నిన్ననే చూడండి 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి పెంచడం అనేది ఒక జీవో వచ్చింది చూడండి, ఫేక్ జీవో. అంటే వీళ్ళు ఇచ్చింది ఒకటి, దాన్ని స్ప్రెడ్ చేసింది ఒకటి. మరి దాన్ని ఏమంటారు మీరు? గవర్నమెంట్ జీవోని ఫేక్ జీవో వాళ్ళు స్ప్రెడ్ చేశారు. అందుకని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి అనిత గారు అందుకే ఫోన్ చేసి చెప్పారు కదా, మాట్లాడారు కదా. ఎప్పుడైతే ఆ వీడియో లేటెస్ట్ వీడియో అని తేలిందో హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడింది. ఇక్కడ ఇంకోటి అండి, ఈ వీడియోలో ఉన్న ఒక వ్యక్తి గంజాయి కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారు, జగదీష్. సో మరి ఇది అంటే గతంలో వీడియో అంటారు, ఇప్పుడు ఆల్రెడీ అతను జైల్లో ఉన్నారు కదా. అతని శిష్యులు అతని శిష్యులు ఈ 4 మాట్లాడారు. ఈ మహేష్, వినీత్, జకీరు, రాజశేఖర్ రెడ్డిలు వీడియోలో ఉన్నారు. వీళ్ళందరూ ఆ జగదీష్ అనుచరులు. జగదీష్ జైల్లో ఉన్నాడు. వీడియోలో ఉన్నది వీళ్ళు, మహేష్, వినీత్, జకీరు, రాజశేఖర్ రెడ్డి. వీళ్ళు వీడియోలో కనిపించిన వీళ్ళు ఆ వీడియో అసలు ఆ రూమ్లో ఈ 4 ఉన్నారు కదా, వీడియో బయటకు ఎట్లా వచ్చింది? అంటే ఎలక్షన్స్కి ముందు ఇందాక మేడం అన్నట్టు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని పక్కకు తప్పిస్తే నిన్న ఆ ప్లేస్లో నిలబెడతామని చెప్పి అప్పుడే ఆవిడని ప్రలోభ పెట్టారని, ఆవిడ అందుకు ప్రయత్నాలు కూడా చేసింది అని చెప్పి కూడా నిడిగుంట అరుణ పాత్ర కూడా దీంట్లో ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో శ్రీకాంత్ అనుచరులు వీరని మీరు కూడా చెప్పడం జరిగింది. సో అంటే ఎలక్షన్ ముందంటే ఆవిడకి అదే చెప్తాను. అంటే ఇక్కడ మనం క్లారిటీ ఒకటి తెచ్చుకోవాలి, ప్రజలకు కూడా క్లారిటీ ఉండాలి. ఏంటి అంటే ఈ నిడిగుంట అరుణ ఏమో లేడీ డాన్, అంటే మొత్తం ఆమె ఉంటున్న ఇంటిని కూడా సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఆ తర్వాత కొన్ని చాలా కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి, ఈ బ్రోతల్ కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి. మీకు అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేద్దాము అని ప్రయత్నించింది ఏ పార్టీ? అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేని చేద్దామని ప్రయత్నించింది ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేనా? అంతవరకు అయితే కన్ఫర్మ్డా? ఆ తర్వాత ఆమెకి టికెట్ వస్తుందా రాదా, మేము టికెట్ ఇప్పిస్తాం అని చెప్పింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేనా? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎలిమినేట్ చెయ్యాలి అన్న ప్లాన్ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ని ప్లాన్లు వేసింది ఎలక్షన్లకు ముందరైతే ఏంటి, ఎలక్షన్ల తర్వాత అయితే ఏంటి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ టార్గెట్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని లేపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ రోజున నిన్న సాయంత్రం జరిగింది అనేది కాదు, అది ఎవడు చెప్పట్లేదు కదా. ఎప్పుడు ప్లాట్ వేసినా ఆ ప్లాట్ నుంచి ఆయన తప్పించుకున్నాడు అనుకో, ప్లాట్ వేయలేదని చెప్తామా? మర్డర్ ప్లాన్ వేస్తారండి, మర్డర్ అటెంప్ట్ బాగా ఈ ముఠా తగాదాల్లో ఉండే వాళ్ళకైతే నేను చెప్పేది క్లియర్గా అర్థమవుతుంది. ముఠా తగాదాల్లో ఎవరు ఉంటారో తెలుసు కదా, వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఒకసారి స్పాట్ పెడతారు, ఆ స్పాట్ నుంచి వాడు మిస్ అయ్యాడు అనుకో, టార్గెట్ మిస్ అయ్యాడు అనుకో, అంటే వీళ్ళు ప్లాట్ చెయ్యనట్టు కాదు కదా. ఎదుటి వాడిని చంపుదామని ప్రయత్నించటమే తప్పు కదా. అది నిన్న జరిగిందా, మొన్న జరిగిందా, వారం కింద జరిగిందా, 15 రోజుల కింద జరిగిందా, సంబంధం లేదు కదా. జరిగిందా లేదా ఆ వీడియో బయటికి వచ్చి అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండి రికార్డ్ చేసి రిలీజ్ చేశాడా? కాదు కదా. అక్కడ ఉన్నది ఎవరు? ఆ 4 ఉన్నారు. వాళ్ళు వీడియో ఎందుకు తీశారు అంటే మేము
ప్లాన్లో ఉన్నాము అని చెప్పి ఎవడికో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, అడ్వాన్స్ తీసుకోవాలి కదా. అంటే ఈ వీడియో నిడిగుంట ఆవిడ ఫోన్ నుండి ఆవిడ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి ఆవిడ ఫోన్ నుంచి వచ్చిన వీడియో అయి ఉండొచ్చు ఇది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు జరిగే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ల ముందర తర్వాత అనేది పక్కన పెట్టండి. నేను కరెక్ట్గా అదే పాయింట్ చెప్తున్నాను, మీరు ఆపి క్వశ్చన్ వేశారు. మేము ఇగో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేయబోతున్నాము, మేము రెడీగా ఉన్నాము అని వీడియో తీసింది ఎందుకు? నిడిగుంట అరుణ్కి పంపించారా లేకపోతే ఆడికి పంపించారు మనకు సంబంధం లేదు. వాళ్ళు వీడియో తీసి ఎవరైతే డబ్బులు ఇస్తామన్నారో వాళ్ళకి పంపించారు. నువ్వు అప్పగిచ్చిన ప్రకారం మేము పనిలో ఉన్నామని చెప్పడానికి పంపించారు. అది నిడిగుంట అరుణ ఫోన్ నుంచి రికవర్ అయిందని ఎవరు చెప్పారు? పోలీసులకి ముందర ఎట్లా వెళ్ళింది? పోలీసులకి ఎవరు పంపించారు? ఇవన్నీ వస్తాయి, దర్యాప్తులో వస్తాయి. మీకేంటి అంటే ఆ వీడియో తీసింది ఏంటి అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వేసేస్తాము అని చెప్పటానికి ప్రిపరేటరీ మీటింగ్ అది. ఆ ప్రిపరేటరీ మీటింగ్ని వీడియో తీసి వాళ్ళ ఎవడైతే డబ్బులు ఇస్తా అన్నాడో వాడికి పంపించారు. వాడో అదే ఎవరో సంథింగ్. ఇప్పుడు అది వైసీపీ వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు కాబట్టి ఆ వీడియో రాగానే ప్రచారం మొదలుపెట్టారు. ఏమని? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడే ఆయన వేయటానికి ప్లాన్ చేశాట. వాళ్ళు మీ అన్నదమ్ముల్లా కాదు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వాళ్ళ తమ్ముడు. వాళ్ళు మీ అన్నదమ్ముల్లాగా ఉండరు, వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి మొత్తం అంటే నువ్వు ఈ తప్పుడు ఎలిగేషన్ ఎందుకు చేస్తున్నావు అంటే నీ మీదకి రావటానికి ముందే ఈ ఫ్రాక్షనిస్టులు ఏం చేస్తారు తెలుసా? మర్డర్ అటెంప్ట్ చేయడానికి ముందర ఈడెళ్ళి చెన్నైలోనో బెంగళూరులోనో హాస్పిటల్లో చేరతాడు. హార్ట్ ప్రాబ్లం ఉంది, అప్పటిదాకా బాగా దుఃఖలాగా ఉంటాడు, అప్పటిదాకా ఒక కోడి మొత్తాన్ని తిని ఉంటాడు. ఆడెళ్ళి హాస్పిటల్లో చేరతాడు. ఎందుకు అంటే ఎలిబి సృష్టించుకోవటానికి. అందుకని ఈ వైసీపీ నాయకులు ఎవడైతే వెనకున్నాడో వాడు ఎలిబి సృష్టించుకోవటానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబంలోనే తగాదాలు ఉన్నాయని కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్డర్ పాలిటిక్స్ తోటి గట్టెక్కాలని చూస్తున్నారు అనే దానికి ఇది క్లియర్ కట్ మొత్తం కేస్. ఈ కేసుని ఛేదించాలి, పోలీసులు చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. వాడు ఎవడైతే దీని వెనక ఉన్నాడో వాడిని పట్టుకొని మామూలుగా అరెస్ట్ చేయటం కాదు, ఇంకా అంతకన్నా పెద్దదే చేయాలి. అయితే ఇదే అంశంపై జైలు నుంచి బయటకు వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. ఆయన అంటున్నాడు, అసలు నెల్లూరులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి, అసలు మేము హత్య రాజకీయాల్ని ప్రోత్సహించాం. అంటే ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిందే వైసీపీ నుంచి, ఈయన చేస్తున్నటువంటి పనులు తల్లిపాలు దాగి రొమ్ముగుద్దడం లాంటివి అని చెప్పి ఆయన అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మరి వల్లభనేని వంశీను కొడాలి నాని ఎక్కడి నుంచి వెళ్ళారు వైసీపీలోకి? ఏం మాట్లాడుతున్నారు? తెలుగుదేశం నుంచి రోజా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే నువ్వు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఇప్పుడు అక్కడ ఇంకొక విషయం అండి, ఇంకా ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది, మన ప్రశాంత్ రెడ్డి గారిని ఎవరు మాట్లాడారు? ఆడవాళ్ళని మీరు బూతులు తిట్టే సంస్కృతి నుంచి. అంటే ఇది కూడా ఒక విధమైన రాజకీయమే. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డిని తిట్టించాడు కదండి మొన్న, సొంత అక్క వరుస అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల్ని తిడతాడు, తిట్టిస్తాడు. అదేవిధంగా తనకి ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటాడో అక్కడ ఒక ఇది సృష్టిస్తాడు, ఒక గందరగోళం. లేదు అక్కడ ఏదో జరిగిపోతోంది. ఇది అంటే కృష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంత్ రెడ్డి స్కెచ్ ఇది అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. అంటే ఎందుకు ఇప్పుడు ఏం స్కెచ్ వేయాలి? ఇప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు పోనీ వైసీపీ ఉంటే ఒక స్కెచ్ వేశారంటే అర్థం ఉంది. ఇప్పుడు మాట్లాడే మాటకి ఏమైనా అర్థం ఉండాలండి. కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి వచ్చి మాట్లాడి దాన్ని మనం మాట్లాడుకోవటం ఏంటి? అసలు పైగా మా దగ్గర నుంచే వెళ్ళాడంటే మరి మీ దగ్గరికి వచ్చినట్టే మా దగ్గరికి వచ్చి ఉంటాడు, వీళ్ళ దగ్గరికి, ఎవరు తెలుగుదేశంలోకి. కాబట్టి అది ఇష్యూ కాదండి. ఇవాళ వీళ్ళు మళ్ళా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు మర్డర్ రాజకీయాలు తెర మీదకి తీసుకురావాలనుకుంటున్నారు. సింపుల్ అండి. 3.5 సంవత్సరాలు ఉంది, ఎలా వీళ్ళు పనులు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ఏకంగా ఎంత అండి, 151 ఎన్ని మొత్తం పరిశ్రమలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి? వచ్చాయి.
ఇవాళ అన్నీ జరిగిపోతున్నాయి. ఇవాళేమో ఫ్రీ బస్సు గురించి ఆయన ఏదో స్త్రీ శక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. అంటే ఏం చేయాలో తెలియట్లా, ఎట్లా చిచ్చు పెట్టాలి? వెళ్ళి వినాయకుడికి పూజలు చేసి బొట్టు పెట్టుకుంటే నీకు హారతి ఇచ్చేస్తే వచ్చేస్తాయి ఆ పదవులు. నువ్వేంటో నువ్వుగా ఉండు జగన్మోహన్ రెడ్డి. రాజకీయం అనేది చాలా చక్కగా చేయాలి. మర్డర్లు, స్కెచ్లు, పైగా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ తెలుగుదేశం కూటమి మీద వెయ్యాలి. పిచ్చి పనులు ఇవన్నీ. ఇంకా నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోతున్నావు. నీకు ఎలాగ మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్తావని తెలుసు. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పడేయమంటున్నారు. ఎందుకంటే రోజు ములాఖతులు అంటాడు, రోజు మళ్ళీ గొడవలు వస్తాయి. ఇదిగుంట అరుణ ఫోన్ రికవర్ చేసుకున్నారు అంటే రికవరీ చేసుకున్న 1-2 రోజుల్లోనే ఈ వీడియో బయటకు వచ్చిందంటే ఇంకా ఆవిడ ఫోన్లో ఎన్ని ఉంటాయో మీరే ఆలోచించండి. అసలు అరుణ అనే ఆవిడని ఇవాళ మీరు మొత్తం పట్టుకుని నిజం కక్కిస్తే జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ బయటకు వస్తాయండి. ఎవడో అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు చెప్పటానికి ఒకే ఒక ఆధారం, అంటే ఫైనల్ ఆధారం నాకు తెలుసు అరుణ గారే. కాబట్టి అరుణ గారి దగ్గర నుంచి కక్కించండి మీరు. మొత్తం ఫోన్లో ఉండేవన్నీ తీసి ప్రజలకు వదలండి అబ్బా. ఇవాళ ఈ ఒక్క వీడియోకే గజగజ వణికిపోతుంది వైసీపీ. మొత్తం వీడియోలు వేసి పడండి, దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు వైసీపీ ఏం చేస్తుందో కదా. నన్ను అవసరం ఉన్నప్పుడు నన్ను పనికి ఉపయోగించుకున్నారు, ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిన తొక్కలు కూడా మాట్లాడట్లేదు. అది ఇప్పుడు కొత్తగా తెలిసిందా ఆవిడకి? ఇప్పుడు కొత్తగా తెలిసిందా? జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తాడండి ఎవరిదైనా మళ్ళా? నారాయణ స్వామి ఏం చేశాడు? ప్రెస్ మీట్ పెడితే ఒక్కడు పక్కన ఉన్నాడండి వైసీపీ వాడు. ఎస్సీ ఎస్టీలు తెలుసుకోవాల్సింది, అది మైనార్టీలు. జగన్మోహన్ రెడ్డి మనని వాడుకుని వదిలేస్తాడు. ఇవన్నీ నిదర్శనాలు. కొత్తగా మనమేం చెప్పక్కర్లా. ఈ నిదర్శనాలన్నీ పెట్టుకోమనండి. పెట్టుకుని రేపొద్దున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మన వెంట ఉంటాడు అని ఆయన చెప్పిన దానికి తాను అన్నారు అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ వెళ్ళేది జైలుకి. కాబట్టి ఇవాళ అరుణకి ఇప్పుడు జ్ఞానోదయం అయినా టూ లేట్. ఓకే, ఎట్ ద సేమ్ టైం బెటర్ లేట్ దాన్ నెవర్ అని కూడా అంటాం అనుకోండి. సో ఇవాళ మనం చెప్తున్నది ఒక్కటేనండి, పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం అనిత గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మొత్తం అరుణ గారి ఫోన్లో ఉండే ఆ వివరాలన్నీ బయట పెట్టండి. అప్పుడు ఒక్కొక్కడు వచ్చి ఏం మాట్లాడతాడో వైసీపీ వాడు చూసి అరెస్ట్ చేసి పడేయండి. దరిద్రం వదులుతుంది రాష్ట్రంలో. ఏంటండి నిత్యం ఒక్కొక్క గోల మనకి. పైగా అన్నీ తీసుకెళ్ళి మళ్ళీ తెలుగుదేశం. రేపొద్దున ఇందాక మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు దీని మూలం, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే లోకేష్. పని పాట లేదు వాళ్ళకి. ఇక్కడ రాష్ట్రం ఇలా అభివృద్ధి చెందుతోంది. దీన్ని ఎలా నాశనం చేయాలి, గ్లోబల్గా ఎలాగా ఇవన్నీ జరగకుండా చూడాలి. ఈ ఏడుపుతోటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పటికే పంగనామాలు అయ్యాయి. రేపొద్దున శుభ్రంగా సున్నా వస్తుంది, దరిద్రం వదులుతుంది. పిచ్చెత్తిపోతుందండి బాబు రోజు ఈ గోళలు మాట్లాడలేక. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మర్డర్ పాలిటిక్స్ కలిసి రావు. మర్డర్ పాలిటిక్స్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించేది ఏమి ఉండదు. రౌడీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయటం వల్ల ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న బ్యాచ్ అంతా కూడా, ఈ వీడియోలో ఉన్న బ్యాచ్ మొత్తం నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం వీళ్ళందరికీ తెలుసు. ఎట్లా తెలుసు? ఒకటి ఇల్లు లాక్కుంటారు, ఒకటి స్థలం లాక్కుంటారు, ఒకటిని కిడ్నాప్ చేస్తారు, వ్యాపారస్తులను బెదిరిస్తారు, మొత్తం సెటిల్మెంట్లు చేస్తారు. ఇసుక వీళ్ళదే, మద్యం వీళ్ళదే. ఈ మొత్తం కూడా ఈ గ్యాంగ్, అంటే ఈ పేరు 4 పేర్లే కాదు, ఇవి దాదాపు ఒక 50-60 ఉన్నాయి ఇటువంటి గ్యాంగ్స్టర్స్. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎఫిలియేటెడ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క అప్పటి ఎమ్మెల్యేలు, అది ఇప్పుడు మాజీలు అయిపోయారు అందరూ, వాళ్ళకి అటాచ్డ్గా ఉండే గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ. నేరమయ రాజకీయాలు చేసే బ్యాచ్ ఇదంతా. అందుకని ఈ బ్యాచ్ నుంచి నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి మొత్తం భూమాతకి క్షోభ పెట్టాడు కదా, మొత్తం అక్రమంగా తవ్వుకొని అమ్ముకున్నాడు కదా, జైల్లో ఉండొచ్చాడు కదా. జైలు నుంచి వచ్చిన తర్వాత అతనిలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఇప్పుడు పోలీసులను బెదిరిస్తున్నాడు. మళ్ళీ కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పి పోలీసులను బెదిరిస్తున్నాడు. అంటే ఈ నేరం, అంటే నేరం చేసే నేర మనస్తత్వం ఉన్న ఈ లీడర్లందరూ కూడా వచ్చి పోలీసుల్ని బెదిరిస్తున్నారు. అసలు పోలీసుల్ని బెదిరించే ఇది ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి. బట్టలెప్ప తీసి కొడతా, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడతా, కొట్టు, ఇప్పుడు కొట్టు అందరినీ. ఇప్పుడు అందరూ ఎవరిని లాక్కొస్తున్నారు? ఎవరు లాక్కొస్తున్నారు? అందుకని ఈ నేరమయ రాజకీయాల నుంచి ఒక్క నెల్లూరు జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని
విముక్తం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. నిర్దాక్షిణ్యంగా ఇటువంటి రౌడీ షీటర్లందరినీ ఏరేయాల్సిన అవసరం అయితే ఉన్నది.